ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక మరి బాబాగారు ఈరోజు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కర్మఫలం తీరిన క్షణమే ఇది నీ కంట పడుతుంది. అశ్రద్ధ చూపకుండా వెంటనే నీ సాయి చెప్పేది వినమ్మా, లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది, విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? ఈరోజు బాబాగారు అయితే మన కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయాలనుకుంటున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే విందామా? తల్లి, ఇది నీ కర్మఫలం తీరిన క్షణమే నువ్వు చూడగలవమ్మా. ఈరోజు నేను తెలిపే ఈ సందేశాన్ని శ్రద్ధగా విను బిడ్డా. నీకు ఇక ప్రశాంతంగా ఉండగలవు. నా బిడ్డకి ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు తల్లి? నీకు అన్నిటినీ కూడా సమకూర్చే బాధ్యత నీ తండ్రిది. నీకు అన్నీ కూడా నేను చేస్తానమ్మా. నువ్వు కోరిన విధంగానే నీకు అన్నీ చేరుతాయి. నువ్వు ఇక దిగులు, భయము అన్నిటినీ వదిలేసి ధైర్యంగా ఉండు. మిగిలినదంతా నీ తండ్రి చూసుకుంటారు కదా. నువ్వు ఎలాంటి జీవితాన్నైతే కోరుకుంటున్నావో, ఎలాంటి జీవితం అయితే నీకు ప్రసాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అలాంటి జీవితం నీకు ప్రసాదించబోతున్నాను. నువ్వు నమ్ముకున్నటువంటి నీ బాబా మాటలను నమ్మితే నీకు ఎలాంటి బాధలు కూడా అసలు దగ్గరికి రావు. నీ బాధలన్నిటిని కూడా నాతో పంచుకున్నావు కదా. ఇక నీ బాబా తెలిపేటటువంటి నీ యొక్క బాధలకు ఇచ్చేటువంటి తీర్పు, సమాధానం కోసం నువ్వు వేచి ఉండు. స్వయంగా నేనే నీ దగ్గరికి వస్తానమ్మా. నువ్వు ఏదైతే ఇవ్వాలో, నీకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావో వీటన్నిటిని కూడా నీకే స్వయంగా తెలియపరచడానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతాను. నీ యొక్క ప్రవర్తన అనేది శ్రద్ధ, సబూరితో మలుచుకుంటే నీకు అన్నీ కూడా శుభవార్తలే బిడ్డా. ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు కదా, అదేవిధంగా ఎంతో కష్టపడుతున్నావు. నువ్వు ఆలోచించేటువంటి అవసరము లేదు బిడ్డా. ఇక దేని గురించి కూడా ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి. ఇక ఈ రోజుతో నీ కష్టాలకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందమ్మా. నేను ఇంతగా చెబుతున్నాను కదా, ఎప్పుడు కూడా నువ్వు భయపడకు, దేనికి కూడా వెనకడుగు వేయకు అని. కానీ నువ్వు మాత్రం అదే విధంగా చేస్తున్నావు. కాబట్టి ఇక నుండి అలాంటి భయాలు అవసరం లేదు. నీ యొక్క పరిస్థితులు, నీ బాధలు, నీ యొక్క కష్టాలు ప్రతి ఒక్కదాన్ని కూడా నేనే స్వయంగా స్వీకరించబోతున్నాను. నేను లేకుండా ఏదీ జరగదమ్మా, నా మాటే సత్యమని, నేను లేకుండా ఏదీ జరగదు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మాత్రమే నీ నమ్మకమే నీ యొక్క కష్టాల నుండి నువ్వు బయటపడేలా చేస్తాను. బిడ్డా, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా నీ సాయి తండ్రి నీకు భరోసాగా ఉంటారు అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు కదా. ఇంతగా నువ్వు నన్ను నమ్మితే నేను నిన్ను వదులుకుంటానా చెప్పు? నువ్వు ఇలా కూడా ఆలోచిస్తున్నావు ఎందుకు తల్లి? నీ చేతిని నేను ఎప్పటికీ విడవనమ్మా. నన్ను నువ్వు నమ్మటం లేదా? నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి కూడా తిరగాల్సిన అవసరం లేదు. నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నీకు ఏది చేయాలో, నీకు ఏ సమయంలో ఏది దక్కాలని ఉందో అలాంటి ప్రతిదీ కూడా, అన్నిటినీ కూడా నేను నీ దగ్గరికి స్వయంగా చేర్చేటువంటి బాధ్యత నీ తండ్రిది. నేను ఇక నుండి నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా ఉండు. నీ యొక్క కర్మదోషాలన్నిటినీ కూడా నీ బాబా నీ నుండి తొలగించబోతున్నారు. నీ దోషాలన్నీ తొలగిపోయాయమ్మా. ఇక నా దగ్గర ఉన్నటువంటి ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను. ఏదైతే నువ్వు కోరుకున్నావో, ఏదైతే నీకు చేరాలని ఉందో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా చేర్చేటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది. నీ కళ్ళకి కనిపించకుండా నిన్ను కాపాడుకుంటూ వచ్చేటువంటి నీ తండ్రిని నేనే బిడ్డా. నేనే అని తెలుసుకొని నువ్వు నా వద్దకు రావాలి అని నువ్వు ఆరాటపడతావు. నీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇస్తాను. ఇప్పుడు దాన్ని నువ్వు ఏం చేయాలో తెలియక
నా కళ్ళల్లోకి చూస్తూ నువ్వే ఆనంద బాష్పాలను నీ కంట కారుస్తున్నావు కదా, అవి నేను కూడా చూడగలుగుతున్నానమ్మా. నేను కూడా ఈరోజు నీ కోసమే ఎదురు చూస్తున్నాను. అవును తల్లి, నీ ఆనంద బాష్పాలను నేను కూడా చూడాలని ఆశపడుతున్నాను. నీ వద్ద నుండి నా నామస్మరణ నువ్వు మరువనంత కాలం, నీ ఇంట్లో నా పూజలు జరుగుతున్నంత కాలం నీకు నీ సాయి తండ్రి ఉన్నారు అన్న భరోసా నీకు నేను కల్పిస్తాను. ఇక ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరమే లేదు. నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా, సమస్తం అన్నిటినీ కూడా, చివరికి నీ యొక్క సంతోషాన్ని కూడా నేనే అందిస్తానమ్మా. ఇక నువ్వు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ కూడా పక్కన పెట్టేసేయ్. నీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అని నీ తండ్రి మీద నీకు సందేహం ఉందా? ఇలాంటి వాటన్నిటిని కూడా నీ మనసు నుండి తొలగించేసేయి. ఇక రేపటి నుంచి చూడు, నీకు ఎంతో శుభకరమైన రోజుగా, వారంగా నీకు మారిపోబోతుంది. ఎందుకంటే ఈరోజు నీకు సకలం శుభాలే జరిగాయి కదా. కాబట్టి నీ ఎదురు చూపులు ఫలించి నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నీ ఎదురుగానే నిలబడుతుంది. అవన్నీ కూడా నీకు లభించడం వల్ల నువ్వు ఇంకా ఇంకా ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది పొంది, నువ్వు ఏది పట్టితే అది బంగారుమయమవుతుంది. నువ్వు ఏ పనిని మొదలుపెట్టినా నీకు ఆర్థికపరమైనటువంటి మంచి విషయాలను నువ్వు ఖచ్చితంగా పొందగలవమ్మా. నీ చుట్టూ శుభకరమైనటువంటి రక్షక కవచాన్ని కూడా ఏర్పాటు చేసేశాను తల్లి. కాబట్టి నువ్వు చేపట్టినటువంటి ఏ పనైనా సరే విశేషమైనటువంటి విజయాన్ని సాధించి నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించే విధంగా చేస్తాను. ధనం వచ్చింది అని నువ్వు గర్వాన్ని నీ దరికి చేరనివ్వకుండా అందరితో కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ నీ యొక్క జీవితాన్ని సంతోషమయం చేసుకో బిడ్డా. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు, నీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో జీవించాలి అని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా. నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను కదా. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు అస్సలు వెనకడుగు వేయకు. వాటిని నువ్వు అధిగమించుకుంటూ నిశ్చయంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటే ఏ పరిస్థితులైనా సరే నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగానే మారుతాయి. ఎలాంటి ముప్పు వస్తుందా అని నువ్వు భయపడుతూ ఉంటున్నావు కదా. కాబట్టి నీ దగ్గరికి వచ్చేటువంటి దుష్ట శక్తుల్ని కూడా, వాటన్నిటిని సైతం నేను నీ నుండి దూరం చేస్తాను. ఇక నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా నువ్వు జీవించేటువంటి సమయం నీకు ఆసన్నమైంది. దిగులు చెందకమ్మా, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నువ్వు కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు అని నువ్వే తెలుసుకుంటావు. నీకు ఉన్నటువంటి బాధల్ని తలుచుకుంటూ ఆ యొక్క వేదనతో నీ యొక్క జీవితాన్ని గడపడమే తప్ప దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని నువ్వు గమనించాలి. జీవితంలో మార్పు అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం అమ్మా. చెడు నీకు జరిగేటువంటి సమయంలో మంచి రావడానికి ఎంత కష్టంగా ఉంటుందో, అదేవిధంగా నీకు మంచి కాలం అనేది నువ్వు గడిచిపోతూ ఉన్నప్పుడు ఆ చెడును నువ్వు నీకుగా ప్రవేశించుకునే విధంగా చేయకపోతే ఆ చెడు అనేది నీ దరికి చేరడం కూడా అంతే కష్టమవుతుంది. కాబట్టి తల్లి, చెడు ఎంత త్వరగా ప్రవేశిస్తుందో మంచి అనేది రావడం కూడా అంతే కష్టం. కాలం అనేది మీ యొక్క సహనాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తుందమ్మా. నువ్వు జీవించినంత కాలం చెడు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి బిడ్డ, నువ్వు చెడుదారిలో నడుస్తూ ప్రతి ఒక్కరిని కూడా దూషిస్తూ నీ జీవితాన్ని ఆ విధంగా నువ్వు మలుచుకోకుండా నువ్వు నడిస్తే గనుక నీకు ఎంతో శుభకరమైనటువంటి రోజులేనమ్మా. అదేవిధంగా తల్లి, నేను అదే విధంగా వెళ్తాను అంటే మాత్రం నీ యొక్క జీవితం అనేది ఎంతో కష్టంగా, భయంకరమైనటువంటి రోజుల్లో నువ్వు నడవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూనే ఉంటారు కదా, నేను ఎలాంటిది ఇది చేయలేదు, తప్పు చేయలేదు, కానీ భగవంతుడు నాకెందుకు ఇన్ని కష్టాలను ఇస్తున్నారు అని, ఎందుకు ఇలాంటి బాధల్ని నాకు మాత్రమే ఇస్తున్నారు అని అందరూ కూడా అనుకుంటారు. చాలా రకాలుగా నిందిస్తూ ఉంటారు కూడా. అదే నువ్వు ఈరోజు గమనించాలి అని నీకు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. జీవించినటువంటి జీవి కూడా
తనకు తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక తప్పు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఎంత గొప్పవారు అయినా సరే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సింది. దాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి వారు ఎంత గొప్పటి విజయాన్ని సాధించగలుగుతారు అంటే ఇక వారే దాన్ని చూడడానికి కూడా అంత గొప్పగా ఉంటారు. అది కొందరికి అంటే దాన్ని త్వరగా పొందగలరు, మరికొందరు చాలా ఆలస్యంగా పొందుతారు. కానీ ఎవ్వరికీ కూడా అన్యాయం అనేది అస్సలు జరగదు. కాబట్టి నీ సాయి చెప్పినటువంటి మాటల్ని నువ్వు అర్థం చేసుకో బిడ్డా. ఏదైనా సరే ఎవరినైనా సరే కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది అసాధ్యం కదమ్మా. కాబట్టి వారు బ్రతికినప్పుడు ఉన్నప్పుడు మాత్రమే వారిని జాగ్రత్తగా చూసుకో. దాన్ని నిజమని నమ్ముతావు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండబట్టే నా ఈ మాటల్ని ఇప్పుడు నువ్వు వినగలుగుతున్నావమ్మా, నమ్మగలుగుతున్నావు కూడా. ఇక ఇప్పటి నుంచి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా నీ ముఖంపై చిరునవ్వు కూడా అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. ఇక నువ్వు కూడా అంతే సంతోషంగా ఆశ్చర్యపోతావమ్మా. నాకు దగ్గరికి వచ్చి పాదాభివందనాలు చేస్తావు. నువ్వు ఖచ్చితంగా నాకు తెలియపరుస్తావు బిడ్డా. నన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు కూడా వచ్చేసింది. అప్పుడు నేను నీ యొక్క ఆనందాన్ని నీ పక్కనే కూర్చుని నేను కూడా చూస్తున్నాను. నువ్వు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా నీకు మంచి ఆర్థికమైనటువంటి విజయాన్ని సాధించి నువ్వు నీ కుటుంబ సభ్యులు సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. ఇక నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు బిడ్డా. నువ్వు ఆనందంగా జీవించాలి అని నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు అందిస్తున్నాను. మళ్ళీ మరొకసారి తెలియజేస్తున్నానమ్మా, ధనం వచ్చింది అని గర్వాన్ని అస్సలు నీ దగ్గరికి రానివ్వకు. అందరితోనూ కూడా కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక ధైర్యంగా ఉండు బిడ్డా. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా, ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.